ఈరోజు వాషింగ్టన్ చూద్దామని డిసైడ్ అయ్యాం, అందుకే వెళ్తున్నాం. ఇది వాషింగ్టన్ మాన్యుమెంట్. దీన్ని వీళ్ళ ఫస్ట్ ప్రెసిడెంట్ వాషింగ్టన్ పేరు మీద కట్టారు. ఆ వాషింగ్టన్ డీసీ కూడా ఆయన పేరు మీదనే ఏర్పరిచిన నగరం. ఇది వైట్ హౌస్ కి దగ్గరలోనే ఉంటుంది. చాలా ఫేమస్ మాన్యుమెంట్ ఇది. మనం చాలా సినిమాల్లో చూసాం, చాలా ఫోటోల్లో కూడా చూసాం. ఈ మాన్యుమెంట్ ని ఎప్పుడు 2 హెలికాప్టర్లు కాపలా కాస్తా ఉంటాయి. మనం దీని పై వరకు వెళ్ళొచ్చు. పైన 2 విండోస్ ఉన్నాయి, అక్కడి నుంచి మనం వ్యూ చూడొచ్చు. కాకపోతే ఆ టికెట్ తీసుకోవడానికి మార్నింగ్ 5 గంటలకే వచ్చి క్యూలో నిలబడాలంట. అంత కష్టమని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది దాన్ని లింకన్ మెమోరియల్ అంటారు. ఇది వాషింగ్టన్ మెమోరియల్ కి దాదాపుగా ఆపోజిట్ గా ఉంటుంది. ఇది మనలో చాలా మంది తెలిసిన క్యాపిటల్ హిల్ బిల్డింగ్. అఫీషియల్ గా ఏ ప్రోగ్రామ్ జరిగినా, ఏ సెరమనీస్ జరిగినా ఈ ఖాళీ ప్రదేశంలో జరుగుతాయి. వాషింగ్టన్ డీసీలో ఉన్న చాలా వరకు ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ బిల్డింగ్స్ అన్ని ఈ ఏరియాలో ఉన్నాయి, ఇంక్లూడింగ్ వైట్ హౌస్ తో సహా. 3 to 5 hours లో మనం ఓపిక్గా వాక్ చేయగలిగితే అన్ని చూసేయచ్చు. ఇక్కడ వైట్ హౌస్, మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇదిగోనండి, మనం వైట్ హౌస్ ముందుకు వచ్చాం. ఇక్కడ ధర్నాలు అవి జరగడం వల్ల దగ్గరికి అయితే ఎవరిని రానివ్వడం లేదు. ఆ ఫోటోలు తీయడానికే మేము 2-3 సార్లు ఇటు నుంచి అటు నడిచి, అటు నుంచి ఇటు అలా నడిచినట్టు తీసాము. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక రచ్చ నడుస్తూనే ఉంటుందంట. అవి ఈ మధ్య మరీ ఎక్కువైందని మా ఫ్రెండ్ చెబుతున్నాడు. అందుకని జనాలను కూడా అంత దగ్గరకు అయితే రానివ్వడం లేదు. అందరు ఇలా దూరం నుంచి చూస్తున్నారు. వైట్ హౌస్ ముందు రోడ్లు క్వాలిటీ చూపించాను ఆల్రెడీ, ఇందాక వీడియోలో తీసాను కదా. మళ్ళీ గమనించండి, వైట్ హౌస్ ముందు ఉన్న రోడ్లు కూడా ఎలా గుంతలు పడి ఉన్నాయో. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. రెండు గంటల సేపు తిరిగేసరికి కాళ్ళు నొప్పులు వచ్చినాయి. వెంటనే కార్ దగ్గరకు వచ్చాం. రిమైనింగ్ అంతా కార్ నుంచి చూద్దామని డిసైడ్ అయ్యాం. అందుకే నెక్స్ట్ పార్ట్ మీరు కార్ నుంచి చూడండి.